హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డే 4 ఇన్ సింగపూర్. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా, యూనివర్సల్ స్టూడియోస్. ఈరోజు అయితే మనం యూనివర్సల్ స్టూడియోస్కి అయితే వెళ్ళిపోతున్నాము. హోటల్ నుంచి ఆల్రెడీ మేము బయటకు వచ్చేసాము, ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఈరోజు నాకు కొంచెం ఫీవర్గా ఉండేది, చాలా ఫీవర్ ఉంది. చూడాలి అసలు వెళ్ళిన తర్వాత నేను ఎంజాయ్ చేయగలనో లేదో అని చెప్పి. యూనివర్సల్ స్టూడియోస్ అనేది సెంటోసా ఐలాండ్ దగ్గర ఉంటుందన్నమాట. ప్లస్ అది కాకుండా సీ అక్వేరియం కూడా ఉంటుంది. ఈ రెండు ప్లస్ బీచ్ చూడాలంటే మాత్రం సెంటోసా ఐలాండ్ సైడ్ అయితే రావాలి. ట్రైన్ నుంచి అయితే మనకి వ్యూ చాలా బాగా కనిపించింది అనమాట. చూడండి మొత్తం కంటైనర్స్తో. ఈరోజు క్లైమేట్ కూడా బాగానే ఉంది, చూడాలి వెళ్ళిన తర్వాత ఇలాగే ఉంటుందో లేదో చూడండి. ఇక యూనివర్సల్ స్టూడియోస్ గురించి మాట్లాడుకుంటే ఎంట్రీ ఫీజు అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది, అండ్ ఎక్స్ప్రెస్ ఫీజు అని చెప్పి కొంచెం ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. ఒకవేళ అది తీసుకుంటే మీరు సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఒక లైన్ ఎక్స్ప్రెస్ లైన్ అని చెప్పి ఉంటుంది, మేమైతే దాన్ని ఆఫ్ చేసుకోలేదు. ఎందుకంటే కొంచెం హ్యూజ్ డిఫరెన్సే ఉండేదన్నమాట, అది ఎందుకో తీసుకోవాలనిపించలేదు. అండ్ ఈ యూనివర్సల్ స్టూడియోస్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అన్ని రైడ్స్ ఉంటాయి. ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తారు, మేబీ నాలాంటి వాళ్ళకైతే అది వేస్ట్. కానీ వచ్చినంత వరకు అయితే చూడాలి కదా. నేనైతే ఫస్ట్ టైం సింగపూర్, అందులో ఇంటర్నేషనల్ ట్రిప్. యూనివర్సల్ స్టూడియోస్ అనేది చాలా ఫేమస్, అట్లీస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము. ఎట్లాస్ట్ యూనివర్సల్ స్టూడియోస్కి అయితే వచ్చేసాము. ఇదిగోండి ఇలా ఉంటుంది, ఎంతమంది ఉన్నారు చూసారా లైన్లో. ఇక్కడ పైన అయితే యూనివర్సల్ స్టూడియోస్ అని చెప్పి రాసుంది. ఇంతమంది జనం చూసాక మళ్ళీ చాలామంది ఎక్స్ప్రెస్ తీసుకుంటే బెటర్ అనుకుంటారు. ఒకవేళ మనీ ఉంటే ఓకే, యూ కెన్ అఫోర్డ్ అనుకుంటే గో ఫర్ ఇట్. ట్రైన్ అయితే పైనుంచి వెళ్తుంది, చాలాసేపు పట్టేలా ఉంది ఈ లైన్లో నిల్చుంటే. చూడండి ఎంత లైన్ ఉందో. ఇప్పుడైతే లోపలికి వచ్చామండి. లోపలికి రాగానే ఇలా ఉంటుంది, యూరోప్ కంట్రీ స్టైల్ అనమాట. నేనైతే ఒకటి సజెస్ట్ చేస్తానండి, మేము ఆల్రెడీ వెళ్ళాం కాబట్టి స్ట్రైట్గా వెళ్ళేదాని నుంచి కాకుండా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి తిరిగి రావడం బెటర్. ఎందుకంటే అక్కడ నుంచి అయితే ఫొటోస్ అవన్నీ త్వరగా తీసుకొని అక్కడ నుంచి రైడ్స్కి అయితే వెళ్ళడం బెటరు. ఒకవేళ మీరు స్ట్రైట్గా ఇలా వెళ్ళారనుకోండి, రైడ్స్ అన్నీ లైన్లో నిల్చొని టైం ఇవన్నీ చూసుకుంటే అదంతా టైం వేస్ట్ అయిపోయింది. మీరు లాస్ట్కి వచ్చేసరికి టైం అయిపోతూ ఉంటుంది, అండ్ తొందరలో సరిగ్గా రావు కూడా. సో లేడీస్ ఉన్న వాళ్ళు లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయండి. ముందుకెళ్ళే కొద్దీ ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క ఎలా ఉంటుందన్నమాట. జనరల్గా మనమైతే యూరోప్ కంట్రీస్కి వెళ్ళగలమో లేదో, ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే ఆ ఫీలింగ్ కూడా హ్యాపీగా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ప్రతి బిల్డింగ్ దగ్గర ఒక్కొక్క ఫోటో తీసుకొని వచ్చేస్తూ ఉంటే ఇంకా మన గ్యాలరీ మొత్తం నిండిపోయిద్ది అనమాట, అలా ఉంటుంది. అండ్ రైడ్స్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఫోన్స్ అయితే అలౌడ్ ఉండవండి ఏ రైడ్కి కూడా. ఖచ్చితంగా మనం లాకర్స్లో అయితే పెట్టాలి, లాకర్స్లో పెట్టి వెళ్ళాలి. మనకు ఒక 1 అవర్ అయితే టైం ఉంటుంది, ఈ లోపల మనం తీసుకోవాలి, లేకపోతే ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి. మధ్యలో ఇలా చాలామంది మేకప్ వేసుకుని అయితే ఉంటారు. నాకు తెలియదు, జనరల్గా హాలీవుడ్ మూవీస్ చూసే వాళ్ళకైతే ఇది ఐడియా ఉంటుంది ఇవేంటో అని చెప్పి, వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట. కొంతమంది చాలామంది లైన్ కడుతున్నారు వాళ్ళతో ఫొటోస్ దిగడానికి. ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫార్మర్స్ ద రైడ్ అని ఉంది కదా, అది మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది వచ్చేసి రోలర్ కోస్టర్, మీకు ధైర్యం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అండ్ 2 టైప్స్ ఆఫ్ రోలర్ కోస్టర్స్ ఉంటాయండి, ఎందుకంటే ఇక్కడ ఒక రెడ్ లైన్ అండ్ బ్లాక్ లైన్ అయితే ఇచ్చారు. ఈ రైడ్కి అయితే మా ఆయన వెళ్ళారు. మనకి అందులో రోలర్ కోస్టర్ నార్మల్ది అయితే మా ఆయన బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి ఉంటుంది 360 డిగ్రీస్ తిరుగుతుందంట, అది కొంచెం ఒక దగ్గర భయం వేసిందని చెప్పారు. సో ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇంకా మేము చాలాసేపు వెయిట్ చేశాక దీనికైతే వెళ్ళాము. బ్రేక్ డ్యాన్స్ అంటాం కదా ఆ టైప్ లైన్లో అయితే నిల్చున్నాం. మధ్యలో చూడండి అక్కడ ఎంత పెద్దగా ఉందో. ఇలా ఎంటర్టైన్ చేయడానికి అయితే ఇలాంటివి ఉంటే వాటితో కూడా ఫొటోస్ దిగొచ్చు. అండ్ రోలర్ కోస్టర్ అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ స్టెప్ ఇక్కడ దీనికి వచ్చామండి, ద మమ్మీ. అసలు మేము అనుకోలేదు, నేను ట్రాన్స్ఫార్మర్స్ రైడ్ ఒకటి ఉంటుంది, అది చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా వెళ్ళాల్సిన రైడ్ అయితే సేమ్ అలాగే ఉంటుందన్నారు మా ఆయన. అలాగే ఉంటుంది కదా, ఇంకా ఏముందులే వెళ్ళొచ్చు అనుకున్నాము. మహా అయితే హారర్ టైప్వి మొహం మీద ఇచ్చి అలాగా భయపెడతాయేమో అనుకుంటే భయపడి చచ్చామండి. ఇది కూడా ఒక రోలర్ కోస్టర్, మాకు మధ్యలో వెళ్ళిపోయినంత వరకు తెలియలేదు, ఎందుకంటే మేము చాలాసేపు లైన్లో నిల్చున్నాం. మళ్ళీ వెనక్కి రాలేక కష్టపడి ఇంకా సరే వెళ్దామని చెప్పి అనుకున్నాం. నేనైతే కళ్ళు మూసేసాను, నా వల్ల అయితే కాలేదు. స్పీడ్ రోలర్ కోస్టర్ అండి అది. సో ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళండి, చాలా భయం వేసింది నాకైతే. తెలుసుంటే అసలు వెళ్ళేదాన్ని కాదు, అందులోనూ ఫీవర్తో ఉన్నాను. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకైతే జురాసిక్ వరల్డ్లా వస్తుందన్నమాట, దానికైతే వెళ్ళొచ్చు. అక్కడ వాటర్కి సంబంధించిన గేమ్స్ అయితే ఉంటాయి.
నేనైతే దానికి ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి అనుకున్నాను. కానీ లాస్ట్ మినిట్‌లో నాకు బాగా హెల్త్ బాలేదు. ఇంకా నేను కళ్ళు తిరిగి పడిపోయేలా అనిపించింది. అందుకని ఇంకా లోపలికెళ్ళలేననమాట. కానీ దీనికోసం చాలా సార్లు చూసాను. వీడియోస్ చూసి ఎంత హ్యాపీగా ఖచ్చితంగా దీనికి వెళ్ళాలనుకున్నాను. నేను ఇదైతే మిస్ చేసుకున్నాను. బట్ మా చెల్లి అండ్ ఫ్రెండ్ అయితే వెళ్లారు. వాళ్ళకైతే చాలా బా నచ్చిందంట. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. Hold me close till I get up. Time is barely on our side. ఇక నా వల్ల కాలేదు. ఇక హోటల్‌కి వెళ్ళిపోదామని చెప్పి ఇక వెళ్ళని ప్లేస్ అయితే ఉంది కదా! దాని నుంచి అయితే వీడియో అయినా వస్తదని చెప్పి అదే ప్లేస్ నుంచి అయితే వెళ్తున్నాము. వెళ్ళంగానే చూడండి మంచి డిస్నీలాండ్ లాగా ఉంది కదా! చాలా బాగుండేది. ఫొటోస్ దిగడానికైతే అమ్మాయిలకి చాలా బాగుంటుంది. ఖచ్చితంగా అందుకే మీకు చెప్పాను స్టార్టింగ్‌లోనే వీడియోలో. వస్తే లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళండి. ఫొటోస్ బాగా తీసుకున్న తర్వాత రైట్స్‌కి వెళ్ళినా ఫేస్ పాడైపోయినా పర్లేదు. ప్లీజ్ ఇగ్నోర్ మై ఫేస్. ఇప్పుడైతే ఇంకొంచెం ముందుకెళ్తే చూడండి ఇక్కడ చిన్న చిన్న హౌసెస్‌తో ఎంత క్యూట్‌గా ఉన్నాయి హౌసెస్ కూడా. ఆడపిల్లలకైతే భలే నచ్చుతుంది ఫన్ ల్యాండ్. అండ్ చాలా రకాలు ఉన్నాయన్నమాట. మంచి కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఈ ఇల్లు మెయిన్‌గా నాకైతే బాగా నచ్చింది. పెయింటింగ్స్ వగైరా. ఈ ప్లేస్‌లో మాత్రం ఫోటో పిచ్చి ఉన్న వాళ్ళకైతే మంచి పండగే అని చెప్పొచ్చు. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. ఇక అలా యూనివర్సల్ స్టూడియోస్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.